లైఫ్ ని పణంగా పెట్టైనా సరే వాళ్ళని కాపాడుకుంటానని చెప్పాను కదా. లిల్లీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. లిల్లీ ఇంటికి ఎలా వచ్చింది? అది సూర్య సమంత నా పక్కనే ఉండగా తనను అసలు సేవ్ చేసింది ఎవరు? లిల్లీని కిడ్నాప్ చేసిన నా మనుషులు ఏమయ్యారు? అసలు అభి ఏమయ్యాడు? వాళ్ళందరినీ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? ఒకవేళ వాళ్ళు పోలీసులకి లిల్లీని కిడ్నాప్ చేయమని చెప్పింది నేనేం చెప్పేస్తే? ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా? ఎస్, హలో డాడ్, లిల్లీ ఇంటికి వచ్చేసింది డాడ్. ఐఎమ్ టోటలీ అప్సెట్. సారీ డాడ్, మీరు అనుకున్నది ఆశించింది నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. నా ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. షట్ అప్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు బేబీ, బట్ నేను చెప్పింది జరగాలి. సూర్యకి నీకు మ్యారేజ్ జరగాలి, లేదా నీ లైఫ్ మీ మామ్ లైఫ్ అక్కడే ఎండ్ అయిపోతుంది. ఓకే బేబీ? ఇంత జరిగినా ఇంకా ఆ సామాన్యకి ఎంత ధైర్యం? ఇవాళ సంగీత్కి ఈ డ్రెస్ వేసుకోమంటుందా? లిల్లీ ఇంటికి తిరిగి వచ్చేసరికి మైండ్ బ్లాంక్ అయి ఈ రకంగా నన్ను కూల్ చేయడానికి ట్రై చేస్తున్నట్లుంది. ఈ డ్రెస్ వేసుకునే ఛాన్సే లేదు. హలో సూర్య, గుడ్ మార్నింగ్. ఏంటి ఆ డ్రెస్ కాకుండా ఇంకో డ్రెస్ వేసుకోవాలని ట్రై చేస్తున్నావా? నథింగ్ డూయింగ్. శామ్, ఏంటిది చిన్నపిల్ల? ఈ అల్మారాలో కూర్చోటం ఏంటి? ఇది నీకు నాకు అలవాటే కదా. ఇవాళ నీకు ఆ సామాన్యకి సంగీత్. కమన్, ఆ డ్రెస్ వేసుకొని ఫాస్ట్ గా రెడీ అవ్వు. సంగీత్ అయిపోతే ఆ నెక్స్ట్ పెళ్ళే. ఓహో, ఈ అరేంజ్మెంట్లు ఈ డెకరేషన్లు అన్ని నీవా? బాగా ఆనందంగా ఉన్నట్టున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అబ్బబ్బబ్బబ్బా, నా ముందు ఇలా ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నావు, కానీ సామాన్యని పెళ్లి చేసుకోవాలని నీకు మనసులో లేదా ఏంటి? శామ్, చేసుకో బాబు, ఆ సామాన్యనే పెళ్లి చేసుకో. ఆ సామాన్య నీకు కరెక్ట్ పేరు. తగిలించింది నువ్వే కదా. ఈ మాటలు ఎందుకులే బావా, అయినా నీ మాటలు నమ్మటానికి నేనే చిన్న పిల్లని కాను. అవును, రాత్రంతా నిద్ర పట్టలేదు కదూ?
ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు మంచిగా రెడీ అయ్యి ఎప్పుడెప్పుడు సామాన్యను చూద్దామా, ఎప్పుడెప్పుడు సంగీత్లో సామాన్యతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నాకన్నీ తెలుసులే బావా. ఏంటి నీకు తెలిసింది? తెలుసులే. ఎందుకు కాదు నేను ముచ్చుమొహం అనేది? అసలు నిన్ను ఏం చేసిన పాపం లేదు శామ్. ఏం చేస్తావేంటి? నిన్ను ఈ స్టోరీలు ఎందుకు? నేనేం అనుకోలే సూర్య. కమాన్, గో అండ్ గెట్ రెడీ. సామాన్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చాలు ఇంకా చాలు, వెళ్ళు. ఏ నేనుంటే సంగీత్ కి సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకోవడానికి సిగ్గుపడుతున్నావు కదూ? ఆపుతావా? నేనే కాదు, నీకు సామాన్యకి జరగబోయే పెళ్లిని ఎవరు ఆపలేరు బావా. ఇంకా మీకు ఎలాంటి అడ్డం లేదు. హ్యాపీగా మ్యారేజ్ చేసుకోండి. ఆర్ యు మెంటల్లీ ఆల్ రైట్? యా, మీ పెళ్లికి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చానుగా. చేసుకో బావా. ఏం చక్కా సామాన్యని పెళ్లి చేసుకో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏ సామాన్య ఈ టైంకి వస్తానని చెప్పిందా? శామ్ శామ్ శామ్, తప్పు. ఇక నుంచి సామాన్యాన్ని కలవరించాలి. దేవుడా, యాక్టింగ్ చాలు. ఆ డ్రెస్ వేసుకుని రెడీ అవు. అది జరగని పని. జరగాలి. జరగదు. జరిగి తీరాలి. జరగదు. జరగాలి. త్వరగా ఫ్రెష్ అయ్యి ఆ డ్రెస్ వేసుకుని రెడీ అవు. సంగీత్ కి వెళ్ళాలి. ఏంటి బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. అసలు ఈ రివాల్వర్ ఏంటి? నో మోర్ టాక్స్. డ్రెస్ వేసుకుని రెడీ అవుతావా లేదా? అంటే ఈ డ్రెస్ వేసుకోకపోతే చంపేస్తావా? ఏ డౌటా? శామ్, ఏంటి కోతి వేషాలు? ఎస్, కోతే. ఆ కోతిని రెచ్చి కొడితే లంక బర్న్ అయింది. ఈ కోతి పేషెన్స్ టెస్ట్ చేస్తే చాలా డేంజరస్ ఈవెంట్స్ జరుగుతాయి. ముచ్చుమొహం చేసిన చాలు, వెళ్ళి బ్రష్ చేసుకో. విసుగొస్తుంది. ఆ బట్టలు వేసుకో. నోవే. అంతేనా? 100% అంతే. ఓకే, ప్రే టు గాడ్. మై గాడ్, ఏంటిది శామ్? హోలీ. వాట్? ఎస్, నీతో ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని, ఎన్ని ఆటలు ఆడేదాన్ని. నువ్వు కూడా ఆడేవాడివి కదా. ఇప్పుడు ఒక జాయ్ లేదు, ఒక ఆట లేదు, ఒక ఫన్ లేదు, ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఒక హోలీ లేదు, ఏం లేదు. ఇక ముందు ఉండదు. బికాస్ you're going to marry సామాన్య. హోలీ ఎప్పుడు అయిపోయిందే మంకీ? ఎస్, దిస్ ఈస్ అవర్ లాస్ట్ సెలబ్రేషన్. సూర్య, నిన్ను నిన్ను శామ్ వద్దు. నిన్ను సూర్య, నిన్ను
కళ్ళలో నా ఉందే ఓ రాగం, నీ నడకలో నా ఉందే ఓ తాళం, చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే. నీ కళ్ళలో నా ఉందే ఓ కావ్యం, నీ నడుములో నా ఉందే ఓ నాట్యం, నీ చుట్టూ ఉందే నా ప్రపంచం, జంతర మంతరు జాదూ చేసి మంతరమేదో వేసి లాగే లాగే ఓ లాగే 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 మనసు లాగే నీ వైపే, లాగే 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 ప్రాణం లాగే నీ వైపే. బావా ఏమైంది? ఒక్క నిమిషం. ఏమైంది? ఏయ్! 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 చంద్ర చూద్దాం పద. పదరా. ఏంటి రంగులు చూడండి. సూర్య, అనయ్య ఈ రంగులేంటి? అనయ్య జరగండి. నానా సూర్య, అనయ్య సూర్య గారు, సూర్య, అనయ్య ఏమైంది? ఏమో అమ్మా. సూర్య, అనయ్య సూర్య, తీయండి సూర్య. అనయ్య అసలు ఈ రంగులేంటి? సూర్య, అనయ్య డోర్ తీ. అనయ్య తీరా, అనయ్య డోర్ తీ. సూర్య, అనయ్య డోర్ తీ. అనయ్య అయ్యో అయ్యో అయ్యో, ఏంటిది? లోపల ఏం జరుగుతుంది? అమ్మ శాము, నువ్వు ఉండమ్మా. బయటికి రమ్మా. రే జరగరా. ఏయ్, ఏయ్. అరే శాము, సూర్య, శామ్, జరగరా. నువ్వు ఆగమ్మా. వద్దు. ఉండు చెల్లి. అయ్యో అమ్మ శాము, రావద్దు శామ్. సూర్య, నువ్వు కూడా రావద్దు. మీ ఇద్దరు సరదా సరదాగా అలా ఆడుకోండి. అవును పిన్ని, ఈ దృశ్యం చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు. పద్మ చాలే ఊరుకో. శాము, ఏంటమ్మా ఇది? సూర్యకి మంగళ స్నానం కలర్ఫుల్ గా చేస్తున్నాను పెద్దత్త. నువ్వు ఉండమ్మా. అమ్మా శాము. అత్తయ్య గారు. రే చంద్ర, రావద్దు శామ్. మళ్ళీ మళ్ళీ ఇలాంటిది చూడలేం. అలాగే ఆట పాటలతో ఆనందించండి. అదేం చెల్లి నువ్వు ఒక పక్క సామాన్యుని పెళ్లి చేసుకోబోతూ సూర్య శామ్తో తప్పు. అమ్మా, ఆ సామాన్య నిన్ను అందరి ముందు అలా అవమానించినా ఇంకా ఇంకా దాన్ని పాట పాడతావెందుకు? పద్మ, అది అది వేరే. బాగా చెప్ప పద్మ. అది వేరు ఇది వేరు. అమ్మ శాము, నువ్వు రామ్మా. తిక్క వెదవ. సూర్య చేత కొత్త డ్రెస్ వేయించి రెడీ చేసి తీసుకొస్తా. డోంట్ వరీ. అయ్యో, మీరు కూడా వెళ్ళి రెడీ అవ్వండి. దేనికమ్మా? అమ్మా, అది అది ఇది ఏం లేదు కానీ సామదన మీరు ఎంజాయ్ చేయండి. Come on, enjoy. అనయ్య ఫ్రెండ్, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. వేసే సామదన ఎంజాయ్ ఎంజాయ్. అరే వాళ్ళిద్దరిని గదిలో ఉంచి తలుపేసేస్తావేంట్రా? అయ్యో అక్క, ఈ తలుపు తీయబడదు అంతే. అది కాదు చెల్లి, ఈ దారి తాత్కాలికంగా మూసివేయబడింది. కర్మ కర్మ కర్మ. అమ్మ శాము, అమ్మ శాము, ముందు చేతి ఉండండి. అమ్మా నువ్వు రా అమ్మా. అమ్మా నువ్వు రా. అయ్యో నా కోడలు, నా కోడలు. నువ్వు రా. పద పద. బావా, ఏంటి మరదలా? మరి ఆహా. మరి ఆ. మరి ఆ, మరి రెడీ అవ్వు బావా ప్లీజ్. తప్పదా? తప్పదు బావా. అలాగే మరదలా. ఇంత సీన్ చేశాక రెడీ అవ్వకుండా ఉంటానా?
నా రూమ్ని రాఘవేంద్రరావు గారి సినిమాలా చేసావు. ఇంక చాలు, వెళ్ళు. రెడీ అవుతావు కదా? మ్మ్. ఆ డ్రెస్ వేసుకుంటావు కదా? మ్మ్. సామాన్యకి నీకు జరిగే సంగీత్కి వస్తావు కదా? శ్యామ్, వెళ్ళు వెళ్ళు. బావా పదమ్మా, పద. పద. నువ్వు ముందు పద. పద పద పద. తీసుకెళ్ళి చంద్ర. చెల్లి పద. అమ్మ శాము ఆగండి. చెల్లి ఇదేమైనా పద్ధతిగా ఉందా? ఇప్పుడే పద్ధతిగా నడుస్తుంది. అవును పిన్ని, ఏం చెప్పావు? ఏది ఆ చెయ్యిలా ఇవ్వు. చిచ్చి చిచ్చి లోపల వాళ్ళిద్దరూ అవ్వా వయసులో ఉన్న పిల్లలు అలా చేయటం తప్పు అని చెప్తుంటే వినిపించుకోవేంటి? ఇలా అయితే ఈ ఇంటి పరువు ప్రతిష్టలు ఏం కావాలి? ఈ ఇంటి పరువు ప్రతిష్టలు ఇప్పుడే నిలబడుతున్నాయక్క. ఆహా, పిన్ని పిన్ని పిన్ని, ఇవాళ అద్దరిపై కౌంటర్లు ఇస్తున్నావుగా. సూపర్. పిల్లలకి బుద్ధి లేకపోతే పోయింది, నీ బుద్ధి ఏమైంది? అబ్బా అక్క, నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే నీకు ఈర్ష్య. నీ కోడలేంటి? నీ కోడలు శాము నా కోడలు కాదు. శాము ఏంటమ్మా అంత మాట అన్నావు? నువ్వు నా కోడలివి కాదా? కాదు పెద్దత్త, నేను మీ ఇద్దరికి మేనకోడల్ని. నేను ఒప్పుకోను. అది కాదమ్మా శాము. తర్వాత మాట్లాడుకుందాం. అందరూ రెడీ అవ్వండి. ఎందుకమ్మా, ఏంటి హడావుడి? ఇవాళ సంగీత్ కదా. ఎవరికి ఫ్రెండ్? ఎవరికేంటి, సామాన్యకి సూర్యకి. అంతేకాదు, ఆ సంగీత్ అయ్యే వరకు మీ అందరికీ సర్ప్రైజ్లే సర్ప్రైజ్లు. వెళ్ళండి, వెళ్ళి రెడీ అవ్వండి. వాట్ బేబీ, వాట్ హ్యాపెండ్? డాడ్కి కాల్ చేశాను. డాడ్తో మాట్లాడినప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది. వాట్ డిడ్ హీ సే బేబీ? సూర్యతో పెళ్లి జరగకుండా అమెరికాకి వస్తే డాడీ ఇద్దరిని చంపేస్తానన్నారు మామ్. అంటారు, ఎన్నైనా అంటారు. అక్కడెక్కడ కూర్చొని ఆర్డర్స్ పాస్ చేస్తే కాదు, ఇక్కడికి వచ్చి ప్రాబ్లం ఫేస్ చేస్తే తెలుస్తుంది. అంటారు, ఎన్నైనా అంటారు. మామ్, లిల్లీ వచ్చేసింది. ఆ అభి ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ బేబీ. రూమ్ లో నుంచి బయటికి వెళ్తే ఆ సూర్య ఏం చేస్తాడో ఏమంటాడో అని చాలా భయంగా ఉంది మామ్. మామ్, సే సంథింగ్. ఏం చేద్దాం? చెప్పాను కదా బేబీ, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. అసలు మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవడమే మంచిది. మామ్, డోంట్ ఓపెన్ ద డోర్. ఏమవుతుంది బేబీ? యు డోంట్ నో మామ్. డోర్ నాక్ చేస్తోంది. ఖచ్చితంగా సూర్య అయి ఉంటాడు. ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే నిన్ను నన్ను ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాడు. అలా ఏం జరగదు. మామ్, ఐ నో. సూర్య చాలా కోపంగా ఉన్నాడు. లిల్లీ ఇంటికి వచ్చేసింది. ఇక నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు.
అసలు 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 అబ్బిగాడు ఏమయ్యాడు మామ్? అబ్బి వీళ్ళకి దొరికితే ఎప్పటికైనా మనకి డేంజరే. ఎలా మామ్?